హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయు పొందనేరడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడును ఏమీయు పొందనేరడు. అంటే మనం ఏదైనా పొందుకోవాలంటే ఎక్కడి నుంచి పొందుకోవాలి? పైనుంచి పొందుకోవాలా, పరలోకము నుండి. అవునా కదా? మనం ఏం చేస్తామంటే భూలోకములో దిక్కులు చూస్తాం. ఏం చూస్తాం? భూలోకంలో దిక్కులు చూస్తాం. భూలోకంలో దిక్కులు చూసి ఎవరైనా మంచిగా మనకైనా సహాయం చేస్తారేమో, ఈ పూట టిఫిన్ లేకపోతే టిఫిన్ పెడతారేమో, లేకపోతే మనకి కరెంట్ బిల్ కట్టుకుంటే పైసలు లేకపోతే కరెంట్ బిల్లుకి మనకి డబ్బులు ఇస్తారేమో, ఇంటికి రాయి కట్టుకోవడానికి పైసలు లేకపోతే ఇంటికి రాయికి ఏమైనా మనకి సహాయం చేస్తారేమో, ఏదైనా చేస్తారేమో అని చెప్పి మనం ఎక్కడ చూస్తాము? కిందికి చూడము, పక్కకు చూస్తాము. ఎక్కడ చూస్తాము? పక్కకు చూస్తాము. లేకపోతే ఎదురింటి వాళ్ళు చూస్తాము, పక్కింటి వాళ్ళు చూస్తాము, మన అక్కింటికి, తమ్ముడింటికి, బంధువులింటికి, స్నేహితుడింటికి చూస్తాము. లేదంటే కొంచెం ఎవరి దగ్గర పైసలు ఉంటే వాళ్ళ వైపు చూస్తాం. నువ్వు అడిగితే ఇవ్వాలంటే ఇస్తారు, లేకపోతే లేదు. కొంతమంది ఉన్నా కూడా ఇవ్వరు. అవునా కదా? ఉన్నా కూడా దాచుకుని ఏమంటారు? లేదంటారు. దాచుకుని కూడా లేదంటారు. సో నేను చాలా సార్లు మీకు చెప్తున్న మాట ఏంటంటే, మనము వేరే వాళ్ళ దగ్గర చేతులు చాపే బదులు ఈ చేతులు ఆయన దగ్గర చాపాలి. ఇక్కడ మనము యేసయ్య దగ్గర చేతులు చాపితే ఎవ్వరి దగ్గర కూడా మనము చేతులు చాపే అవకాశము ఉండనే ఉండదు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనకు వచ్చిన ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే యేసయ్య దగ్గర చేతులు చాపము. అర్థమవుతుందండి? ఆయన దగ్గర చేతులు చాపము. మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధముగా మనకి ఆలోచన చేసి ఏదైనా పొందుకుందామని చూస్తాం. కానీ దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, అందుకు యోహాను ఇట్లనెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీయు పొందనేరడు. అంటే నీకు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలంట? పరలోకము నుంచి రావాలి. అర్థమవుతుందండి? పరలోకంలో ఆజ్ఞ వచ్చిందనుకోండి, ఇగో పలానా ఆమెకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయమని పరలోకం నుంచి ఆర్డర్ వచ్చిందనుకోండి, అందరికన్నా ముందు నీ పేరే వస్తుంది, నిన్నే పిలుస్తారు అక్కడ. అర్థమవుతుందండి? నువ్వు వెళ్ళి వాళ్ళే ఏళ్ళే బతిమాల చుట్టూ తిరిగిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి నీ చుట్టూ తిరుగుతారు. అమ్మ శాంక్షన్ అయిందమ్మా తీసుకో అని చెప్పి. ఎందుకంటే నువ్వెక్కడ చూస్తున్నావు? అందరు బయట చూడండి, ఎక్కడ చూస్తున్నావు? ఎప్పుడైతే నువ్వు పరలోకం వైపు చూస్తావో, యేసయ్య వైపు చూస్తావో, అన్ని కూడా నీకు అనుగ్రహింపబడతాయి. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన
ప్రతి వరమును పరసంబంధమైనదై, ఏ సంబంధమైంది? భూ సంబంధమైంది కాదు. ఏంటంట? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును. భూ సంబంధమైందమ్మా? కాదు. ఏ సంబంధమైందంట? పర సంబంధమైనదై. ఎక్కడి నుంచి వస్తుందట? జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర నుంచి అంట? జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును. అంటే యేసయ్య మనకి ఎలాంటి వాడంటే తండ్రి లాంటి వాడు అనమాట. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేదైనా అడగడానికి మొహమాట పడతావా? ఏమా తండ్రిని ఏదైనా ఒకవేళ బర్త్డే వచ్చింది, బర్త్డే నాకు బట్టల గురించి పడడానికి భయపడతావా? సిగ్గుపడతావా? భయపడవు, సిగ్గుపడవు. ఏం చేస్తావు? డాడీ నా బర్త్డే వచ్చింది అని ఏం చేస్తావు? దెబ్బలాడి అడిగి మరీ పొందుకుంటావు. అవునా కదా? యేసయ్య దగ్గరికి కూడా ఎలా అడగాలంటే నీకేమి కావాలన్నా ఆయన సన్నిధిలో నువ్వు అడగాలి. అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి వస్తాయంట? జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే వాళ్ళకి వీళ్ళకి నీ సమస్య గురించి చెప్పుకోవడం కాదు. అర్థమవుతుందమ్మా? కొద్దిసేపు ఇంట్లో పొద్దుగాల నైట్ కనీసం ఉదయం సాయంత్రం అయినా కొంచెం కూర్చుని ప్రార్థన చేసి నీ సమస్యలు ఏమున్నాయో, నీ బాధలు ఏమున్నాయో ఎవరు చెప్పుకోవాలా? యేసయ్యకి చెప్పుకోవాలా. ఈ అలవాటు చేసుకోవాలి మనము. అర్థమవుతుందమ్మా? మనకేం అలవాటు ఉంటుందంటే ఎవరైనా ఏదంటే కైమని మీద పడతాం, సర్వమలు వేస్తుంది. తోకలొక్కిన పాములు వేసినట్టు ఎవరిని ఏమంటే సక్కమలు వేస్తుంది. అవునా కదా? కొంచెం జరిగా కూర్చోమని ఉంటాడు అక్కడ లేదా సిగరెట్ ఇక్కడ కూర్చోమంటారు పోదు కనుక. అవునా కదా? ఎలా లేస్తాము? సర్వమని లేచిపోతాం. ఇటువంటి అలవాటు కాదు మనకి. ఇటువంటి అలవాటు కాదు. నీకు ఎటువంటి అలవాటు ఉండాలంటే నిన్ను ఎవరిని తిట్టారు కదా, తిట్టినప్పుడు కాముగా ఇంటికి వచ్చి మోకరించి యేసయ్య పలానా మీద అంటుంది, నీకు అప్పగిస్తున్నాను ప్రభు, నేనేం మాట్లాడను, ఆమెని నీకే అప్పగిస్తున్నాను, నువ్వే చూసుకో ప్రభు. నువ్వేం చేయాలి? ఆమె గురించి ప్రార్థించాలి. ఆమె నోరుని నీ స్వాధీనంలో తీసుకో ప్రభు, ఆమె నోరు తిట్టకుండా నీ కంట్రోల్లో తీసుకో ప్రభు అని ఏం చేయాలి? యేసయ్యకి చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత ఆమెని కనపడింది అనుకో, నిన్నేమందో, ఏమంటది? అక్క బాగున్నావా అని ఎంతో ప్రేమగా నీతో మాట్లాడుతుంది. అవసరమైతే ఇంటికి తీసుకోవాలి, చాయ్ బిస్కెట్లు అందిస్తుంది నీకు. అర్థమవుతుందా? ఎందుకు? నువ్వేం చేసావు? నీ బాధని యేసయ్యతోటి చెప్పుకున్నావు. అదే ఆమె కయ్యమని నువ్వు సయ్యమన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? సిరికి స్టార్ట్ అయిపోతుంది. అవునా కదా? అవునా కదా? ఏమవుతుంది? గొడవ సిరికి స్టార్ట్ అయిపోయి ఎందుకు పని చేయకుండా రోడ్డు ఎక్కేస్తారు. 10 మంది వచ్చి నీకు చెప్పి ఆమెకు చెప్పి పెద్ద పంచాయతీ అయిపోతుంది. అవునా? అంత అవసరమా? అవసరం లేదు కదా? నీకు ఏ సమస్య ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా ఏం చేయాలి? ఏ అలవాటు చేసుకోవాలి? మనము యేసయ్యకి చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా చెప్పారా ఇంతకుముందు? మీరు ఎవరైనా చెప్తారా? మీరు చెప్తారా? ఇష్టం మీరు చెప్పండి. ఎలా ఉంటారు? ఎవరైనా మీ సమస్య వేసేది చెప్తున్నారు అసలు? అయ్యా వస్తున్నావు, అయ్యా పోతున్నావా? మంచిది. దేవునికి స్తోత్రం. పోవడం రావడమే మాకు ఏం చేద్దంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, మంచి అద్భుతమైన మాట ఏం తెలుసా? కీర్తన గ్రంథము 127వ కీర్తన 1-3. 127వ కీర్తన 1-3 వరకు. ఏమన్నా ఓకే చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చూడండి, నీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఎవరు కట్టించేవారంట? దేవుడే. మనమేమనుకుంటామంటే మేస్త్రి కట్టించాలనుకుంటాం. ఏమ్మా బైబిల్ మేస్త్రి చెప్తుందా? ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల వారు కట్టు ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుడి ఆజ్ఞ లేకపోతే, దేవుడు నీకు ఇవ్వకపోతే నీకు ఇల్లు రాదు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇస్తేనే నువ్వు పొందుకుంటావు. అంటే పరలోకము నుంచి నీకు అనుగ్రహించబడితేనే నువ్వు పొందుకుంటావు. నీకు నువ్వుగా ప్రయాసపడి ఏదో చేద్దామని పరుగులు పెడితే అది వర్కౌట్ కాదు. అంటే కష్టపడాలి, పని చేయాలి, కానీ ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలి. ఒకవేళ ఇల్లు కట్టుకుంటున్నావు, దేవుడు కృప నీకు లేదనుకో, ఆ ఇల్లు ఏమవుతుంది? మధ్యలో వర్షం వచ్చి ఏమవుతుంది? కూలిపోతుంది, పడిపోతుంది. అవునా కదా? అలా చాలా ఉన్నాయి. లేకపోతే పైసలు లేక మధ్యలో ఆగిపోద్ది, ఏదో ఆటంకం వస్తుంది, ఏదో ఇబ్బంది వస్తుంది. ఏమవుతుంది అక్కడ? ఇల్లు ఆగిపోద్ది. అర్థమవుతుందా? నీకు ఏదైనా అనుగ్రహించబడాలి అంటే పరలోకము నుంచి అనుగ్రహించబడాలి, యేసయ్య దగ్గర నుంచే అనుగ్రహించబడాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుందంటే అది స్థిరముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుడిచ్చింది స్థిరముగా ఉంటుంది. ఒకవేళ కొన్ని ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అలాగే స్థిరముగా ఉంటారు. అందుకే దావీదు ఎప్పుడు కూడా ఎవ్వరి మీద ఆధారపడలేదు. తెలుసా? దావీదు ఎప్పుడు కూడా ఎవ్వరి మీద ఆధారపడలేదు, ఓన్లీ దేవుడి మీదే ఆధారపడ్డాడు. దావీదు కష్టం వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? ఒకసారి చూడండి, దావీదు కష్టం వచ్చినప్పుడు ఏమన్నాడు? 121వ కీర్తన 121వ కీర్తన 1-3 వరకు. 121వ కీర్తన కొండల తట్టు. ఎక్కడంటామా? ఎక్కడ? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును? దేవునికి స్తోత్రం. ఎవరి వలన? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఏమన్నాడు? అయ్యా, నాకు సహాయం చేసేవాడివి నీవేనయ్యా. నేను ఎక్కడెక్కడో చేతులెత్తడం కాదు, నీ వైపే చేతులెత్తుతున్నాను. నాకు ఎవరు సహాయం చేసేవారు లేరయ్యా. నాకు ఎవరు సహాయం చేయాలంటే నీవే సహాయము చేయాలి. ఎవరి వలన సహాయం అంట? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. చాలా. అయితే ఎవరిని సహాయం అడుగుతున్నాడు? ఎవరిని సహాయం అడుగుతున్నాడంటే భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆయన్ని సహాయం అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఏదో బిల్డింగ్ ఉన్నవాడిని, ఓ కారు ఉన్నవాడిని, ఓ బంగ్లా ఉన్నవాడిని, మెల్లో 4 సైన్లు గొలుసు చేసుకున్నవాడిని, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నవాడిని కాదు.
ఎవరిని సహాయం అడుగుతున్నాడు? భూమి ఆకాశం, భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒక్క మాట చేత సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఒక్క మాట చేత ఈ భూమిని, ఒక్క మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుని అడుగుతూ ఉన్నాడు. ఒక మాట చేత సమాధిలో నుంచి లాజర్ని లేపినటువంటి ఆ దేవాది దేవుని అడుగుతూ ఉన్నాడు. ఎదురుగుండగా ఎర్ర సముద్రము, వెనకాల ఐగుప్తు సైన్యం వస్తుంటే వారు ఎలా వెళ్ళాలో తెలియని ఆ సమయంలో సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలపై నడిపించినటువంటి ఆ దేవాది దేవుడు అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దావీదు అడిగేది ఎవరినంటే ఏదో మామూలు వ్యక్తిని కాదు. అర్థమవుతుందా? మామూలుగా ఒక సాదా సీదా వ్యక్తిని అడగడం లేదు. దావీదు అంటున్నాడు, నాకు యెహోవా వలనే సహాయము కలుగుతుంది. అంటే దావీదుకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అంటే, దావీదుకి తెలిసిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. అర్థమవుతుందమ్మా? వెళ్ళి ఎవరినైనా అడగగలడు, కానీ ఎవరిని అడగట్లేదంట. ఎవరిని అడుగుతున్నాడు? నేను ఆయన్ని మాత్రమే అడుగుతాను. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆయన. హల్లెలూయా. అంటే భూమి ఆకాశాన్ని సృష్టించాడంటే నువ్వు అడిగితే నీకు ఏదైనా ఆయన ఇవ్వగలడు. అర్థమవుతుందా? ఒక మాట చేత ఈ భూమి అంతా సృష్టించాడు, ఒక మాట చేత ఆకాశాన్ని సృష్టించాడు. నీకెవరైనా అడిగితే ఏమ్మా ఇస్తాడే కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఎవరికంటే ఎవరైనా ఒకటి కాదు 4 ఇస్తాడు అవసరం లేదు. అవునా? నీకోటి, నీ పిల్లలకోటి, నీ మనవాడికి, నీ మనవాడికి అందరికి ఇచ్చినది కావాలి. అవునే కదా? ఎవరికంటే ఎవరైనా ఏమ్మా? ఎందుకని? ఆయనకి ఆ సామర్థ్యము ఉంది, ఆయనకి ఆ అధికారము ఉంది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్రం మీద అధికారము ఉంటుంది కదా. ఒక రేవంత్ రెడ్డికి అంత అధికారం ఉంటే, ఒక మాట చేత భూమిని సృష్టించిన ఆ దేవాది దేవుడికి ఇంకెంత అధికారం ఉంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. అందుకే దావీదు ఏం చేశాడు తెలుసా? అయ్యా నేను కొండ తట్టు నా కన్నులెత్తుచున్నాను. మరి మన కన్నులు ఎక్కడ ఎదుగుతున్నాయి? మన కన్నులు ఎక్కడ ఎదుగుతున్నాయి? చెప్పండి అమ్మా. మన కళ్ళు ఎక్కడ ఎదుగుతున్నాయి? ఎవరిని ఎదుగుతున్నాయి? ఎక్కడ ఎదుగుతున్నాయి? అర్థమవుతుందా? మనం పొందుకోవాలంటే ఆయన దగ్గర నుంచే పొందుకోవాలండి. ఆయన దగ్గర నుంచే పొందుకోవాలా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అంటే దావీదు గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. అలా చెప్తున్నాడు, గొప్పగా చెప్తున్నాడు. నేను అడిగేది మామూలోని కాదు. చెప్పండి, నేను అడిగేది మామూలోని అడగట్లేదు. నేను ఎవరిని అడుగుతున్నాను? భూమి ఆకాశాలు సృష్టించిన ఆయన్ని అడుగుతున్నాను. హల్లెలూయా. అంటే అర్థమేంటి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? నేను అడిగితే నాకు ఇచ్చాడు, మీరు అడగండి మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదుకి ఇచ్చిన ఆయన మీకు కూడా ఏమా? దావీదు ఏం చేసేది తెలుసా? ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ దుఃఖములో దావీదుని తీసుకెళ్లి రాజుగా చేశాడు. ఎలా చేశాడు? రాజుగా చేశాడు.
దావీదును రాజుగా చేసిన ఆ దేవుడు నీకు సహాయం చేయడా, నిన్ను ఆదుకోడా, నీ కష్టం నుంచి, నీ బాధ నుంచి, నీ ఇబ్బంది నుంచి ఆయనని విడిపించడా? తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలంటే, ఏం చేయాలి? దావీదులాగా ఏం చేయాలి? ఆకాశం వైపు మనము కన్నులెత్తి ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఈ అలవాటు మనకు ఉండాలండి. చెప్తున్నా, మరీ చెప్తున్నాను మీకు. ఏం అలవాటు? పాస్టర్ గారు అడిగారు. హల్లెలూయా. ఎవరు అడిగారు? వాడు ఒక మాట చెప్పిన, ఇక్కడ మీటింగు, అక్కడ మీటింగు, అక్కడ మీటింగు, అక్కడ మీటింగు, 4 మీటింగ్ తిరిగే అనుకో, 4 చోట్ల ఏదో దొరుకుతుంది. కానీ దేవుణ్ణి అడిగితే నీకు సమృద్ధిగా దొరుకుతుంది. అర్థమవుతుందా? దేవుణ్ణి అడిగితే సమృద్ధిగా దొరుకుతుంది. నీకు బోల్డ్ అంత, కావలసినంత. ఎంత? దేవుడిని అడిగితే సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు తెలుసా? నువ్వే అనేక మందికి ఇచ్చేలాగా దేవుడు నీకు ఇస్తాడు. ఒక మాట చెప్పనా, మీరు అడిగి చూడండి ఒకసారి. ఒక నెల రోజులు పని కట్టుకుని, నాకు కావాలి ప్రభు, నాకు కావాలి ప్రభు, నాకు కావాలి ప్రభు అని నువ్వు అడిగి చూడు, ఇస్తాడు ఇవ్వడమ్మా. దేవుడు తప్పకుండా ఇస్తాడండి. అర్థమవుతుందా? మాకు అలాగే దేవుడు అనేక సార్లు ఇచ్చాడు తెలుసా. పొందుకోలేకపోతున్నారు. అడగందే అమ్మాయినా అన్నము పెట్టదంట. అడగింది అమ్మాయినా అన్నము పెట్టదంట. అవునే కదా? మరి ఏసై దగ్గరికి వచ్చావనుకో, ఏసై దగ్గరికి వచ్చి నువ్వు అడిగితే, అయ్యా ఈరోజు తింటానికి నాకు కొంచెం ఏమీ లేదయ్యా, కొంచెం పప్పన్నం పెట్టంటే, పప్పన్నం కాదు నీకు బిర్యానీ పెడతా అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? బిర్యానీ పెడతా అంటుంటాడు. ఎందుకు బిర్యానీ పెడతాడు? ఆయన పేరే అడుగువాడి కంటే, ఊహించేవాడి కంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితం మారాలి అంటే, మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, ఎవరు కాళ్ళు పట్టుకోవాలి, ఎవరు పాదాలు పట్టుకోవాలంటే యేసయ్య పాదాలు పట్టుకోవాలి. యేసయ్య పాదాలు పట్టుకొని ఎలా అడగాలి తెలుసా? ఎబ్బేకరేవు దగ్గర యాకోబు అడిగినట్టుగా అడగాలి. యాకోబు ఏం చేశాడు? నన్ను బ్లెస్ చేయి. రాత్రంతా అక్కడ ఏం చేశాడు? నన్ను బ్లెస్ చేయి, నన్ను ఆశీర్వించు. ఆశీర్విస్తేనే కానీ ఇక్కడ నుంచి నిన్ను నేను వదిలిపెట్టను. హల్లెలూయా. మనము కూడా దేవుడి దగ్గర అలా అడగాల. అర్థమవుతుందండి? అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా మనకి అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? యేసయ్యను అడగాలి. యేసయ్యను అడిగితే నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించుకునే దానికన్నా ఎక్కువగా దేవుడు ఇస్తాడు. అదే మనుషుల్ని అడిగితే ఏదో కొంచెం మాత్రమే ఇస్తారు. అది కూడా ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం. అవునా? కాబట్టి మనకి ఏం అలవాటు ఉండాలి? దేవుణ్ణి అడిగే అలవాటు చేసుకోవాలి. మనకి సాధారణంగా దేవుడిని అడిగే అలవాటు ఉండదు. ఉంటుందా? దేవుడిని అడిగే అలవాటు సాధారణంగా ఉండదు. కష్టపడితే ఎవరిని అడుగుదామా అని చూస్తాం మనం. సో
అంటే మనుషుల్ని అడగొద్దని కాదు, వాళ్ళ మనుషుల్ని అడిగే బదులు దావీదు ఏం చేశాడు? నా కన్నులెత్తి ఎక్కడ చూసానంట? కొండల తట్టున నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చిందో? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆయన. అటువంటి గొప్ప ఆయన్ని, అటువంటి గొప్ప దేవుణ్ణి అడిగితే దేవుడు ఎలా ఇస్తాడంటే నీకు కూడా గొప్పగా సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఇది మొదలుకొని మనం అందరం కూడా యేసయ్య పాదాల పట్టుకుని అందుకి ఆయన నుంచి పొందుకుందుము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ తల శక్తికి ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర తండ్రి, మహోన్నతుడ, మహాగణ గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా. మరొకసారి నాయన ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, అందుని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, యోహాను సువార్త 3:27 ప్రకారము తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రతి శ్రేష్టమైన, ప్రతి ఇవియు సంపూర్ణమైన, ప్రతి వరమును పర సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి ఏ వచ్చును. అవును తండ్రి, ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే దావీదు కూడా ప్రభువా, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. ఆయన భూమి ఆకాశాలని సృష్టించే దేవుడు. అయ్యా ఈరోజు తండ్రి మేమందరము కూడా నాయన మాస్టార్ నీ వైపు చాపుతున్నాం తండ్రి. అయ్యా నీవే మాకు సహాయము దయచేయి ప్రభువా. నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి మీరే సహాయం దయచేయండి. వారు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇబ్బందుల్లో, ఏ దుఃఖంలో ఉన్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి దేవుని బిడ్డలారా, దయచేసి డిసి రాజ్ కుమార్ అనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మెసేజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అనేక మందికి షేర్ చేయండి. మీరు అనేక మందికి షేర్ చేయడం వల్ల కూడా మా పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుబలంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.